మనోళ్ళలో చాలామంది ఇండియన్ ఆర్మీ ఎప్పుడు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తుంది, ఎందుకు 10 రోజులైనా ఇంకా మనం ప్రతిదాడి చేయడం లేదు, ఇండియన్ ఆర్మీ అటాక్ చేయదు, ఎటువంటి బ్యాటిల్స్ లేదా యుద్ధాలు జరగవు, ఊరికే టైంపాస్ చేస్తున్నారు అని కమెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఊరికే ఇండియన్ ఆర్మీ మిలిటరీ డ్రిల్స్ చేసి కొద్ది రోజులు షో ఆఫ్ చేసి మజిల్ ఫ్లెక్సింగ్ చేసి కొన్ని రోజుల తర్వాత పెహల్గాం గురించి ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇంకొంతమంది పాకిస్తానీ సింపథైజర్స్ ఏమంటున్నారు అంటే పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అవి చూసి ఇండియా భయపడుతోంది అంటున్నారు. ఊరికే ఇండియన్ ఆర్మీని హైప్ చేస్తున్నారు, అక్కడ అంత సీన్ లేదు అని కూడా అంటున్నారు. ఇక్కడ మనోళ్ళు పెట్టిన ఈ కామెంట్స్లో ఈ అనుమానాల్లో తప్పేం లేదు. పెహల్గాం లాంటి దాడిని చూసిన తర్వాత ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. నేను కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఇండియన్ ఆర్మీ వెంటనే దాడి చేయాలి, పాకిస్తాన్కు టైం ఇవ్వకూడదు అన్నాను. కానీ అక్కడ గ్రౌండ్ జీరోలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మేబీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా, లేదా ప్లాన్ ఏను ఎవరైనా లీక్ చేశారా, ఇండియన్ ఆర్మీ ప్లాన్ బిను తయారు చేస్తోందా అనేది తెలియదు. ఇండియన్ ఆర్మీకు ఇటువంటి సమయంలోనే టైం ఇవ్వాలి. 2 రోజుల ముందు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చి వీ హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఇండియన్ ఆర్మీ గోయింగ్ టు అటాక్ అస్ అని కూడా చెప్పాడు. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిను వేసుకుంటున్నారేమో. ప్రజలు ఇలా అనుకోవడంలో 1000% ఎటువంటి తప్పు లేదు. బట్ మనం ఇండియన్ ఆర్మీ వైపు నుండి కూడా ఆలోచించాలి. మనం మన ఇండియన్ ఆర్మీ పైన భరోసాను ఉంచకపోతే ఎలా? ఈ పై చెప్పిన ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం ఇస్తా. అండ్ ఇండియా పాకిస్తాన్ గొడవల గురించి కూడా లేటెస్ట్ అప్డేట్ ఇస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోను లైక్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా పాయింట్కి వెళ్దాం. పాకిస్తాన్ పైన అటాక్ జరిగేది ఖాయం. ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈసారి స్ట్రాటజిక్గా చాలా పెద్దగా ప్రతిదాడి అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు అనడానికి సమాధానం సమయమే చెప్తుంది. ఇంకొకటి, బ్యాటిల్ అనేది షార్ట్ పీరియడ్లో ఉంటుంది, లాంగ్ పీరియడ్లో ఉండదు. 18 సెప్టెంబర్ 2016లో యూరీలో నిద్రపోతున్న భారత జవాన్లపైన జైష్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉదయాన్నే దాడి చేశారు. టెంట్స్ను కాల్ చేశారు. 19 మంది భారత జవాన్లను చంపేశారు. దీనికి సమాధానంగా ఇండియన్ ఆర్మీ 29 సెప్టెంబర్ 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అంటే 10 రోజుల తర్వాత ప్లానింగ్ చేసి స్ట్రైక్ చేసింది. నెక్స్ట్ 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామాలో పాక్ ద్వారా ఫండ్ చేసిన ఉగ్రవాద సంస్థ మన ఇండియన్ ఆర్మీ కాన్వాయ్స్ పైన దాడి చేసింది. 40 మంది భారత జవాన్లను చంపేసింది. దీనికి ప్రతిదాడిగా ఇండియన్ ఆర్మీ 26 ఫిబ్రవరి రోజు ప్రతిదాడి చేసింది. అంటే 12 డేస్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ కోసమే టైం తీసుకున్నారు. ఏప్రిల్ 22, 2025లో పెహల్గాం అటాక్ జరిగింది. ఊరి పుల్వామా కంటే పెహల్గాం ఎందుకు ఇండియన్ ఆర్మీ కోపాన్ని రెట్టింపు చేసింది అంటే పెహల్గాంలో వీళ్ళు టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీను కాదు, డైరెక్ట్గా అమాయకమైన హిందువులపైన అమాయకమైన ప్రజలను టార్గెట్ చేశారు. భార్య పిల్లల ముందు భర్తల్ని చంపారు. ఇది చాలా పెద్ద నేరం. హిందువుల ప్యాంట్లు విప్పారు, కల్మా చదివించారు, ఘోరంగా చంపారు. హమాస్ స్టైల్లో మతాన్ని అడిగి టార్గెట్ చేశారు. ఇది ఎవ్వరికీ నచ్చలేదు. పాకిస్తాన్ భారతీయ ప్రజలపైన దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ డ్రిల్స్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారా? ఏప్రిల్ 22 రోజు పెహల్గాం దాడి జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను మీరు చాలాసార్లు ఇక ఇండియన్ ఆర్మీ టైం వేస్ట్ చేయకూడదు, దాడి చేయాలి అన్నాం. నేను కూడా చెప్పా. కానీ మనం ఆవేశంతో మాట్లాడుతున్నాం. ఇండియన్ ఆర్మీ వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియన్ ఆర్మీ దేనికోసం వెయిట్ చేస్తోంది అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ చైనా పాకిస్తాన్కు PL-15E అనే మిజైల్స్ను పంపింది అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ PL-15 మిజైల్స్ అనేవి దాదాపు 200 to 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను హిట్ చేయగలవు. అంటే POK నుండి ఇవి రఫేల్ పైన కూడా దాడి చేయగలవు. కాబట్టే ఇండియన్ ఆర్మీ టైం తీసుకుంటోందా? ఆస్త్రా మార్క్ 3 మిజైల్స్ను ఇన్ హౌస్లో తయారు చేసుకుంటోందా? బికాజ్ టిట్ ఫర్ టాట్ అనేది చాలా ఇంపార్టెంట్. యుద్ధానికి ముందు లేదా బ్యాటిల్కి ముందు సంసిద్ధం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అక్టోబర్ 2021 నుండి రష్యా బార్డర్ వైపు యుద్ధ ఆయుధాలను మోహరిస్తోంది. ఫైనలీ ఫిబ్రవరి 22, 2022 రోజు దాదాపు 6 నెలల తర్వాత రష్యా యుక్రెయిన్ పైన ఆక్రమణను మొదలుపెట్టింది లేదా ఇన్వేషన్ను మొదలుపెట్టింది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా రష్యాలాగా POKను స్వాధీనం చేస్తుందా లేదనేది రాజకీయ నాయకులపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ POKను ఆక్యుపై చేస్తే అక్కడ ఉన్న 50 లక్షల ప్రజల సంగతి ఏంటి? ఈ 50 లక్షల్లో ఎంతమంది జిహాదీలు ఉన్నారు? వీళ్ళతో మనకు ఎంతవరకు థ్రెట్ ఉంటుంది అనేది కూడా చూడాలి. POK అనేది యుక్రెయిన్ బార్డర్ లేదా గాజా బార్డర్ లాగా ఎడారిలాగా ఉండదు, ఫ్లాట్గా ఉండదు. కొండ లోయల్లో ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. అక్కడ జిహాదీలు కొండల్లో దాక్కొని యుద్ధం చేసే అవకాశం ఉంది. గెరిల్లా యుద్ధనీతిని ప్రయోగించే అవకాశం ఉంది. యాక్చువల్లీ POKలో ప్రజలు పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తానీ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి.
తిరుగుబాటు చేసే ప్రజలకు ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేయాలి. ఈ విధంగా పీఓకేను మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా అటాక్ చేస్తే యుద్ధం అనేది ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మేబీ ఈసారి పీఓకే పైన కూడా దాడి చేయొచ్చేమో, దండయాత్ర చేయొచ్చేమో, లేదా పీఓకేలో కూర్చొని ఇక్కడ నుండి వెళ్ళము అని ఇండియన్ ఆర్మీ చెప్పొచ్చేమో. అక్కడ ఎటువంటి ప్లానింగ్ జరుగుతుందో అనేది ఎవరికీ తెలియదు. నెక్స్ట్ October 7, 2023 రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. కానీ ఇజ్రాయెల్ గాజాలో ఎంట్రీ ఇచ్చింది 26th October నుండి. సో ఇజ్రాయెల్ లాంటి ఫాస్ట్ డిసిజన్ తీసుకునే దేశానికే 19 రోజులు ప్లానింగ్ చేయడానికి పట్టింది. బట్ ఇజ్రాయెల్ October 8 నుండి October 14 మధ్యకాలంలో గాజాలో దాదాపు 6,000 బాంబ్స్ను తక్షణమే ప్రయోగించింది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఒక స్టాండర్డ్ను సెట్ చేసింది. అందరూ ఇజ్రాయెల్ లాగా ఇండియన్ ఆర్మీ కూడా దాడి చేయాలి అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ యొక్క వార్ కండిషన్స్ వేరు, మన యొక్క వార్ కండిషన్స్ వేరు. హమాస్ దగ్గర పాకిస్తాన్ యొక్క ఆర్మీకి ఉన్నన్ని వెపన్స్ లేవు. హమాస్ దగ్గర కొన్ని మిజైల్స్ ఉన్నాయి. అండ్ హమాస్ దగ్గర యుద్ధ ఆయుధాలు కానీ, అణు ఆయుధాలు కానీ, లేదా మిజైల్స్ కానీ, స్ట్రాటజిక్ వెపన్స్ కానీ, సబ్మరైన్స్ వంటివి లేవు. సో పాకిస్తాన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీకు 4 యుద్ధాల అనుభవం ఉంది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 2 రోజుల ముందు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇండియన్ ఆర్మీ 24 నుండి 36 గంటల్లో దాడి చేయబోతోంది అనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అన్నాడు. పాకిస్తాన్ హై అలర్ట్లో ఇప్పుడు ఉంది. పాకిస్తాన్ ఆర్మీ హై అలర్ట్లో ఉన్నప్పుడు ప్రతిదాడి చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. పాకిస్తాన్ అలర్ట్గా లేనప్పుడు దాడి చేయాలి. ఊరి బాలాకోట్లో ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ సర్ప్రైజ్ ఇవ్వడం, ఈసారి కూడా ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో గొడవపడాలి, యుద్ధం చేయాలి, ఇరువైపుల నుండి సైనికులు చనిపోవాలి అని ఎవ్వరూ కోరుకోవడం లేదు. పేల్గాం వంటి దాడి చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీ రెస్పాండ్ కాకపోతే ఇంకొక 1 year తర్వాత ఇలాంటి ఉగ్రదాడులే పాకిస్తాన్ రిపీట్ చేస్తుంది. సామాన్య ప్రజలను, హిందువులను చంపుతుంది. పాక్ మైండ్లో ఒక్కటి ఫిక్స్ అయిపోయింది, మనం ఇండియాలో ఉగ్రవాదం చేసిన, హిందువులను టార్గెట్ చేసి చంపినా కూడా ఇండియన్ ఆర్మీ మహా అయితే INS విక్రాంత్ను అరేబియన్ మహాసముద్రంలో దించుతుంది, లేదా ఎల్ఓసీలో కొన్ని సౌండ్స్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది అని పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీను గ్రాంటెడ్గా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టే ప్రతిదాడి గట్టిగా ఇవ్వాలి అంటున్నాం. చాలామంది పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అంటున్నారు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే రోజులు పోయాయి. ఒసామా అమెరికా పైన దాడి 2001లో చేస్తే అమెరికన్ ఆర్మీ 2011లో ఒసామాను చంపింది. 10 years వాళ్ళకే పట్టింది. ఇజ్రాయెల్ యెహ్యా సిన్వర్ను 1 year తర్వాతే చంపగలిగింది. ఇండియన్ ఆర్మీ 10 రోజుల్లో హఫీజ్ను ఎలా చంపగలదు? లేదా 1 నెలలో ఆసిమ్ మునీర్ పైన ఎలా దాడి చేయగలదు? దాడి చేసే ఉద్దేశం లేకపోతే ఇండియన్ ఆర్మీ INS విక్రాంత్ను దింపే అవసరం ఏముంది? INS విక్రాంత్ అనేది ఒక పైలట్ నడిపే షిప్ కాదండి. INS విక్రాంత్లో 2,000 మంది క్రూ మెంబర్సే ఉంటారు. దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక రోజుకు 11 కోట్లు ఖర్చు అవుతుంది. పాకిస్తాన్ పైన దాడి చేసే ఉద్దేశమే లేకపోతే ఇండియన్ ఆర్మీ అస్త్రా మిజైల్స్ యొక్క ప్రొడక్షన్ను ఎందుకు పెంచుతుంది? రఫేల్తో డ్రిల్స్ ఎందుకు చేస్తుంది? రాజస్థాన్, పంజాబ్ బార్డర్స్ నుండి ప్రజలను ఎందుకు వెకేట్ చేస్తుంది? ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్ బార్డర్లోని ప్రజలను ఎందుకని బంకర్స్లో పెడుతుంది? ఎందుకు ఇండియన్ ఆర్మీ ఇంత శ్రమిస్తోంది? పాకిస్తాన్ లాగా హాలీవుడ్ మూవీస్ వీడియోస్ పెట్టి వీఆర్ రెడీ అని చెప్తే సరిపోతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, దాన్ని చూసి ఇండియన్ ఆర్మీ భయపడుతోంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అణు ఆయుధాలు ప్రయోగించాలి అంటే పవర్ ఉండాలి, అమెరికా లాంటి సత్తా ఉండాలి. పాకిస్తాన్ తినడానికి తిండి లేదు. అక్కడ IMF దగ్గర కేవలం 10,000 కోట్ల కోసం షేబాజ్ షరీఫ్ ప్యాంట్ విప్పి నిలబడినాడు. అడుక్కు తింటున్నాడు. అడుక్కు తినే దేశం అణు ఆయుధాలు ప్రయోగిస్తుందా? చైనా మిజైల్స్ పంపకపోతే యుద్ధం చేసే సత్తా లేదు. అడుక్కు తిని యుద్ధం చేయలేము, అరువు తెచ్చుకొని యుద్ధం చేయలేము, అప్పులు తీసుకుని యుద్ధం చేయలేము. పాకిస్తాన్ ఏమైనా అమెరికా, రష్యా అనుకున్నారా అణు ఆయుధాలను ప్రయోగించేకి? అంత సత్తా దానుకుందా? ఇక్కడ ఎస్కలేషన్ అనేది హారిజెంటల్గా లేదా వర్టికల్గా జరుగుతుంది. ఇండియా మోటార్తో దాడి చేస్తే పాకిస్తాన్ కూడా మోటార్తోనే ప్రతిదాడి చేస్తుంది. ఇండియన్ ఆర్మీ వార్ ట్యాంకర్స్తో దాడి చేస్తే పాకిస్తాన్ కూడా వార్ ట్యాంకర్స్తోనే ప్రతిదాడి చేస్తుంది. ఇండియన్ ఆర్మీ 4.5 Gen రఫేల్ యుద్ధ విమానాలతో దాడి చేస్తే పాకిస్తాన్ 4th Gen F-16తోనే దాడి చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ PL-15 మిజైల్స్తో దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ అస్త్రా మిజైల్స్తోనే దాడి చేస్తుంది. ఎస్కలేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ న్యూక్లియర్ స్ట్రైక్స్ చేయదు. చెయ్యికి చెయ్యి, కత్తికి కత్తి అన్నమాట. ఎస్కలేషన్ ఇలానే ఉంటుంది. బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ F-16 విమానాలను ఇండియాలో దింపింది. ఎందుకంటే ఇండియా మిరేజ్ యుద్ధ విమానాలని పాకిస్తాన్లో దింపింది కాబట్టి. దీన్నే వర్టికల్ ఎస్కలేషన్ అంటారు. ఇండియా బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది అని చెప్పి పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయలేదు. ఇండియా పాక్ యొక్క సోకాల్ అణు ఆయుధాలను చూసి భయపడుతోంది అని కమెంట్ చేయడం చాలా ఈజీ. పాకిస్తాన్ ఒక్క అణు ఆయుధం ఢిల్లీలో ప్రయోగిస్తే
నెక్స్ట్ 10 గంటల్లో పాకిస్తాన్ అనే దేశం మ్యాప్లో ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. మొరిగే కుక్క కరవదు అన్నట్లు పాక్ ఊరికే సైకలాజికల్గా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటోంది. కానీ న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించే సత్తా ఉందా? ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికానే దీన్ని ప్రయోగించింది. ఒక్క అణుబాంబుతో ఒక్క సెకండ్లో 1,00,000 మంది చనిపోతారు. ఎవరు అణు ఆయుధాలు ప్రయోగించారు? యుక్రెయిన్ రష్యా మధ్య 3 ఏళ్ళు యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2 ఏళ్ళు. మిడిల్ ఈస్ట్లో ఎన్నో ఏళ్ళు యుద్ధాలు జరిగాయి. కానీ ఇంతవరకు ఒక్క అణు ఆయుధం కూడా ప్రయోగించబడలేదు. ఒకవేళ ఫస్ట్ పాకిస్తాన్ మన పైన న్యూక్లియర్ బాంబ్ ప్రయోగిస్తే అది డైరెక్ట్గా మన పైన పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర కూడా 170 to 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ను ఈ మ్యాప్లో చూడండి. షబాజ్, రఫీక్, మినాస్, మస్రూర్ అనే ఏరియాస్ నుండి డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడ నుండి ఏదైనా న్యూక్లియర్ మిజైల్ ఇండియా వైపు వస్తే మొదటగా ఇండియన్ శాటిలైట్ వార్నింగ్ సిస్టమ్ మనపైన న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించబడ్డాయి అనే సిగ్నల్ ఇస్తుంది. మన దగ్గర మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ మిజైల్స్ భారత్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు రష్యన్ మేడ్ S-400 దీన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ న్యూక్లియర్ మిజైల్ను ధ్వంసం చేయడానికి S-400 యాంటీ మిజైల్ను పంపుతుంది. గాల్లోనే న్యూక్లియర్ వెపన్ను ధ్వంసం చేస్తుంది. అలా జరిగితే POKలోనే మిజైల్స్ పడతాయి లేదా రావల్పిండిలోనే పడతాయి. టెక్నికల్గా ఆలోచించాలి. లేదు S-400 నుండి పాక్ మిజైల్స్ తప్పించుకున్నా ఈ న్యూక్లియర్ మిజైల్స్ భారత్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ దీన్ని ట్రాక్ చేసి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. లేదు పృథ్వీ నుండి తప్పించుకున్నాయి అనుకుంటే ఇండియా దగ్గర బరాక్ 8 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీన్ని మనం ఇజ్రాయెల్ ఎయిర్ ఇండస్ట్రీస్ కంపెనీస్తో కలిసి తయారు చేశాం. పాక్ మిజైల్స్ 70 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఇండియా దగ్గర స్వాడ్ ఫిష్ రాడార్ సిస్టమ్ ఉంది. ఇది 600 నుండి 800 కిలోమీటర్ల దూరంలోనే టార్గెట్ను కనుక్కోగలదు. ఇక్కడ మనలో చాలామంది ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ను అక్కడి నుండి మనపైన వదిలితే అవి డైరెక్ట్గా మనపైనే పడతాయి అనుకుంటున్నారు. మధ్యలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. లేదు, అన్ఫార్చునేట్గా పాక్ యొక్క న్యూక్లియర్ మిజైల్స్ పృథ్వీ, బరాక్, S-400 వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పించుకొని భారతదేశ భూమి మీద పడితే నెక్స్ట్ మూమెంట్ ప్రతిదాడి ఉంటుంది. ఇండియా నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ పాలసీను ఫాలో అవుతూ ఉంటుంది. మనపైన ఎవరైనా న్యూక్లియర్ దాడి చేసిన తర్వాత మనం ప్రతిదాడి చేస్తాం. ఒకవేళ ఫస్ట్ పాకిస్తాన్ మనపైన అణు ఆయుధాలను ప్రయోగిస్తే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. లీగల్గా మనకు ఫ్రీ హ్యాండ్ దొరుకుతుంది. పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి మమ్మల్ని ఏ అంతర్జాతీయ చట్టాలు ఆపలేవు. అమెరికా, UN ఎవరే కానీ మనల్ని ఆపరు. బట్ పాకిస్తాన్ను అందరూ నిందిస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ను ప్రయోగించింది కాబట్టి. పాకిస్తాన్తో ఎవరే కానీ వ్యాపారం చేయరు. ఈ విషయాలు పాకిస్తానీ అన్ఎడ్యుకేటెడ్ ప్రజలకు తెలియదు. పాక్ ఫస్ట్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని దేశాలు పాకిస్తాన్ను బాయ్కాట్ చేస్తాయి. పృథ్వీ అగ్ని మిజైల్స్ పాకిస్తాన్లోని అన్ని మేజర్ సిటీస్లో దిగుతాయి. పాకిస్తాన్ గౌరీ గజనిబి ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు, కానీ ఒక్క అగ్ని మిజైల్ పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేయగలదు. న్యూక్లియర్ బాంబ్ వేస్తే పాకిస్తాన్ ప్రజలొక్కటే కాదు, అసీం మునీర్, షేబాజ్ షరీఫ్, భుట్టో ఇలా అందరూ చనిపోతారు. సో ఈ ఆప్షన్ ఎవరు ఆప్ట్ చేయరు. అంత ఈజీ కాదు. భారత్ నుండి పాకిస్తాన్ వైపు వెళ్ళే న్యూక్లియర్ వెపన్స్ను ఆపడానికి పాకిస్తాన్ దగ్గర S-400 లేదు, బరాక్ లేదు, పాకిస్తాన్ దగ్గర పృథ్వీ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఏదో పాతబడిన చైనీస్ మేడ్ HQ-9 అనే ఒకే ఒక్క మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది ఎంతవరకు పనిచేస్తుందో అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ అసీం మునీర్కు తెలుసు కాబట్టి అమెరికా దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కాపాడండి అంటున్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రతి నెల IMF దగ్గర 10,000 కోట్లు అడ్డుక్కు తినే దేశం న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగిస్తుందా? అంత సీన్ ఉందా? నార్త్ కొరియా వంటి పిచ్చి దేశమే ఎన్నోసార్లు మేము న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తాము అని ఎన్నోసార్లు చెప్పింది, కానీ దాడి చేయలేదు. అంత ఈజీ కాదండి. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే పాకిస్తానీ రాజకీయ నాయకులు ఇండియాకు భయపడి అమెరికాను రిక్వెస్ట్ చేశారు. UN లో వేడుకున్నారు, ఇండియాను మాపైన దాడి చేయొద్దు అని చెప్పమని కోరారు. నిన్న అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో షేబాజ్ షరీఫ్ కు కాల్ చేసి పేల్గామ్ దాడి యొక్క విచారణకు సహకరించాలి అని కోరాడు. జయశంకర్ గారికి కాల్ చేసి యుద్ధాన్ని బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ చేయొద్దు అని చెప్పాడు. అండ్ ఇండియా ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చినా అమెరికా అండగా ఉంటుంది అని కూడా భరోసా ఇచ్చాడు. పాకిస్తాన్ స్ట్రాటజీనే ఇది. ఫస్ట్ ఇండియాలో ఉగ్రవాదం చేయడం, ఇండియా ప్రతిదాడి చేస్తే అమెరికా దగ్గరకు వెళ్ళి వేడుకోవడం, మమ్మల్ని కాపాడు అనడం. కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఇదే చేసింది. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే POKలో ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తోంది అని చెప్పి నిన్న POK ప్రైమ్ మినిస్టర్ అయిన చౌదరి అన్వరుల్ హక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి POK ప్రజలు 2 నెలల వరకు ఫుడ్ అండ్ మెడిసిన్స్ను స్టోర్ చేసుకోవాలి అని చెప్పాడు. ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదు అని ఆదేశించాడు. POKలో ఉన్న 1000కి పైగా మద్రసాలను ఖాళీ చేయించాడు.
ఇండియన్ ఆర్మీ మద్రసాను కూడా ఉగ్రవాద శిబిరాలుగా భావించి ఎక్కడ ధ్వంసం చేస్తుందో అని భయపడి మద్రసాస్ అన్నిటినీ ఖాళీ చేశారు. పీఓకేలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ను క్లోజ్ చేశారు. గిల్గిత్ బాల్తిస్తాన్లో 3 లక్షల టూరిస్టులు ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. పీఓకేలో ఉన్న స్కార్దు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మూవ్మెంట్స్ను రిస్ట్రిక్ట్ చేశారు. పాకిస్తానీ ఆర్మీ పీఓకేలో ఉన్న ప్రజలకు ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తోంది. అసీం మునీర్ బంకర్స్ నుండి బయటకు వచ్చి యుద్ధ సన్నాహాలు చేశాడు. ఇతని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇండియా పాకిస్తాన్కు IMF ఇవ్వబోయే $1.3 బిలియన్ లోన్ను ఆపాలి అని కోరింది. అరేబియన్ సీలో పాకిస్తాన్ నేవీ అండ్ ఇండియన్ నేవీ ఇద్దరు కేవలం 100 నాటికల్ దూరంలో యుద్ధ సన్నాహాలు నావల్ డ్రిల్స్ అనేవి చేస్తున్నాయి. ఏ బాయ్ హూ క్రైడ్ వోల్ఫ్ స్టోరీ గుర్తుంది కదా. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను అడవిలో తిప్పుతున్నాడు. ఫేక్గా తోడేలు వచ్చింది అని అరిచాడు. గ్రామస్తులు తక్షణమే చేరుకున్నారు. ఊరికే ప్రాంక్ చేస్తున్నానని ఫేక్ చేశాడు. ఇలానే ఈ గొర్రెల కాపరి 2 సార్లు గ్రామస్తులను అలర్ట్ చేశాడు. 4వసారి నిజంగానే తోడేలు దాడి చేసింది. తన గొర్రెలను తినేస్తోంది. ఈసారి షెపర్డ్ తోడేలు వచ్చింది అన్న గ్రామస్తులు ఎవ్వరూ రాలేదు. పాకిస్తాన్తో కూడా ఇండియన్ ఆర్మీ ఇదే చేస్తోందా? ఇదిగో ఇండియన్ ఆర్మీ ఈ రోజు దాడి చేస్తోంది, రేపు దాడి చేస్తోంది, ఈ రోజు రాత్రి దాడి చేస్తోంది అని పాకిస్తాన్ ఊరికే ప్రాంక్ చేస్తోంది. నిజంగా ఇండియన్ ఆర్మీ దాడి చేస్తే పాకిస్తాన్కు సహాయంగా ఎవ్వరూ రారు. పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్గా లేని సమయంలోనే ఇండియన్ ఆర్మీ దండయాత్ర చేస్తుంది. సో ఇండియన్ ఆర్మీ పైన భరోసా ఉంచాలి. జై హింద్.